గురువు గారు ఇక చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకు ఈ అక్టోబర్ మాసంలో మరి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇన్ని నెలలుగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమో ఈ నవరాత్రులతోటి అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఈ నవరాత్రులలో మాకున్న చెడు దోషాలు ఏమున్నా తొలగిపోతాయని నమ్ముతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఖచ్చితంగా అక్టోబర్ మాసం 2005 సంవత్సరంలో మీనరాశి. మీనరాశి అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే అట్రాక్ట్ చేసేటువంటి ఫేసు. హ్మ్. అందులోనూ ఈ సెన్సిటివ్ తత్వం. హ్మ్. అంటే సెన్సిటివ్ గానే వారు ఆకర్షించగలిగేటువంటి పర్సన్స్ గా ఉంటారు మీనరాశి వారు. హ్మ్. అందులోనూ అక్టోబర్ మాసం ఒకటి వారికి కలిసొస్తుంది. దసరా తర్వాత కలిసొచ్చే రాశుల్లో ఒకటి మీనరాశి కూడా ఉంది. హ్మ్. కాబట్టి ఈ మీనరాశి వారికైతే ముఖ్యంగా ఒక గొప్ప కార్యం ఒకటైతే అవుతుంది. హ్మ్. లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతాయి. ఒకవేళ పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు. ఈ మాసంలో పుడతారా అంటే కాదు. ఈ మాసంలో కన్సీవ్ అయ్యేటువంటి దానికి అవకాశాలున్నాయి. ఓకే. ఆ మేర ప్రయత్నం చేయాలి. హ్మ్. ఎప్పుడో పెళ్లయిపోయేసి కన్సీవ్ అవ్వనటువంటి మీనరాశి వారు పురుషుడైనా, స్త్రీ అయినా ఉన్నారు అంటే వారు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలైతే ఖచ్చితంగా కనిపిస్తాయి. హ్మ్. ఏది ఈ మాసంలో అయితే. హ్మ్. అయితే ఇది ఎప్పుడంటే 15వ తారీఖు తర్వాత మాత్రమే కనిపిస్తుంది. 15వ తారీఖు తర్వాత. తర్వాత. ఎందుకంటే రవి భగవాన్ మారిన తర్వాత మాత్రమే ఈ స్త్రీలు కన్సీవ్ అయ్యేదానికి అవకాశాలున్నాయి. అంటే పెళ్లయిన చాలా మందికి ఒక డౌట్ వస్తది సార్ ఇక్కడ. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ఎన్నో పూజలు చేస్తూ ఉన్నాం, ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతూ ఉన్నాము. అప్పుడే కలిగింది ఇప్పుడు ఎందుకు కలుగుతది మాకు? ఇప్పుడు కలుగుతదని నమ్మకం ఏంటి? ఖచ్చితంగా. ఎందుకంటే గనక రవి భగవానుడు వీరికి అద్భుతంగా రాసుల్లో వచ్చిన్నారు. వారికి తగ్గట్టుగా గురువు ఉన్నాడు. అన్నీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలన్నీ వారి వైపు అలా చూస్తున్నాయి. ఓకే. కాబట్టి పెళ్లయిన వారికి కన్‌జ్యూ అనేది ఖచ్చితంగా అవుతుంది. కాని వారికి మాత్రమే. అంటే కన్‌జ్యూ ఇప్పటి వరకు అవ్వలేదు అంటే గనక కన్‌జ్యూ అయ్యేదానికి అవకాశాలు మాగంలో కనిపిస్తున్నాయి. ఓకే. కాబట్టి ఇది వారు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఇది వారు చవి చూడాల్సిందే. హ్మ్. వారు కూడా కన్‌జ్యూ అవ్వాల్సిందే. హ్మ్. కాబట్టి ఇదొక శుభవార్త వాళ్ళకి. ఇక ఓకే. రెండోదైతే పెళ్లి కాని వారికి కూడా పెళ్లయ్యేటువంటి ఆలోచన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పెళ్లిళ్ళు కూడా అవుతాయి 22వ తారీఖు తర్వాత. ఓహో! ఇవాళ చూస్తారు రేపు పొద్దున పెళ్లయిపోద్ది. అంతే. అంతే. అరేంజ్ మ్యారేజెస్. అంతే. ఇంకోటి లవ్ మ్యారేజెస్ 20% మాత్రమే సక్సెస్ అవుతాయి. అది కూడా మాట్లాడుకోవాలి. పెద్దలతో మాట్లాడితేనే లవ్ మ్యారేజ్ ఉంటుంది. వీరికి ఓకే. వీరికి పోయేసి ఎక్కడో తాళి కట్టేసుకుంటే అవ్వదు. ఆ అవును. మ్యారేజ్ అయితే అసలు దగ్గరికి కూడా రానివ్వరు, హ్మ్. రావు. హ్మ్. అవన్నీ లైఫ్ లాంగ్ నిలబడేటువంటి తత్వం అయితే లేదు. ఓకే. మరొకటుంది. ఈ మాసంలోనే ఇది అయితే కొంచెం సాడ్ అని చెప్పొచ్చు. హ్మ్. అన్నీ కూడా సాడ్ సాంగ్స్ అని కొట్టుకోవాలి యూట్యూబ్‌లో. హ్మ్. ఎందుకంటే 8వ తారీఖు తర్వాత హ్మ్. 15వ తారీఖు లోపున ఒక చిన్న గండం అయితే ఉంది వీరికి. ఓహ్! అది ఏమిటంటే లవ్‌లో మోసపోయేటువంటి తత్వం. ఓహ్! అయి కామనే గదా సార్. ఇంగ అది బ్యాడ్ కామన్ అంటే ఎందుకవుతదిగ? ఈళ్ళు సెన్సిటివ్ కదా! హ్మ్. ఎవరు మోసపోయినా వేరు. మీనరాశి వాళ్ళు మోసపోయారంటే ఇక నెత్తిన నీళ్ల కుండ పెట్టుకొని ఏడవడమే. చాలా సెన్సిటివ్ ఉంటారు. మామూలుగా అయితే ఇప్పుడున్న సొసైటీలో లవ్ ఫెయిల్యూర్ అయ్యింది అంటేనే ఇది కామన్. అవ్వలేదంటేనే షాక్ అది. కావచ్చు. కానీ హ్మ్. ఏంటంటే మీనరాశి వారు ఎలా ఉంటారంటే ఇక ప్రాణంగా ఇస్తారనమాట వారికి. వారు ఎదుటివారు ఎలా ఉన్నా వీరైతే గాఢంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది అదృష్టం. మీనరాశిలో దొరకడం అనేది అదృష్టం ఎవరికైనా సరే. ఇంకోటేంటంటే మీనరాశి ఏ రాశి వారైనా పెళ్లి చేసుకోవచ్చు. ఓకే. అందుకని ఎవరైనా లవ్ చేయొచ్చు. కానీ లవ్ చేసిన వారైతే ఖచ్చితంగా మోసపోతారు. ఓకే. అదొకటైతే వీరికి గండమనే చెప్పొచ్చు. అందుకని అలాంటివి ఏం చేయకుండా రానున్నటువంటి లైఫ్ వీరికి బావుంటుంది కాబట్టి అలాంటి ఏడుపులు, పెడగుబ్బులేమి చేయకుండా మంచి లైఫ్ లీడ్ చేసేదానికి ఇది జరిగింది అనుకోవాలి. అది ధైర్యం అనుకోవాలి మనం. ధైర్యం అవును. చెప్తా ఉన్నా. లేకపోతే చాలా మంది మిస్ అవుతారు. కాబట్టి నిజమే. ఎక్కడికో ఎళ్ళిపోతాను, లేచిపోతాను అని చెప్పేటటువంటి మాటలు గాని, అలాంటి విషయాలు గాని, ఎవరినో నమ్మటం కానీ అలాంటివి చేయకూడదు. ఓకే. నమ్మేసి చేయి చాచుకోకూడదు. చేయి అందిపించకూడదు ఎవరికిను. ఇది చేయాలి. ఇవి చేసుకుంటూ ఏ రంగంలో ఉన్న వారికైతే బావుంటుంది. కొత్తగా ఏదైనా రంగాలు చేయాలంటే మెడికల్ షాపు, హ్మ్. అలానే హాస్పిటల్స్, హ్మ్. డాక్టర్స్ గాను హ్మ్. కొత్తగా హాస్పిటల్ కట్టాలన్నా గూడా ప్రారంభోత్సవం కాదు. శంకుస్థాపన అయితే ఈ మాసంలో చేసుకోవచ్చు. ఓకే. అలానే ఇంకేదన్నా డయాగ్నోస్టిక్స్ కానియండి, హ్మ్. హాస్పిటల్‌కి సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించిన రంగాల వారికి అద్భుతంగా ఉంది. ఈ మాసంలో మొదలుపెట్టినట్టయితే మీనరాశి వారికి. ఓకే. ఇంకేదైనా రంగంలో ఉండాలి, వారంతా రాణించాలనుకుంటే గనక చిన్న చిన్న పరిహారాలు కూడా వారు చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఈ మాసంలో వీరికి కలిసొచ్చేటువంటి కలర్ బిస్కెట్ కలర్, హ్మ్. అందులోను వైట్. ఈ ఓకే. 2 కలర్స్ వీరికి అద్భుతంగా కలిసొస్తాయి. ఆ తర్వాత వీరికి వీరికి హ్మ్. లక్కీ నంబర్ కూడా 6, 5. ఈ 2 నంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. ఓకే. వీటితో పాటు వారాలు గురువారం, శుక్రవారం ఈ 2 కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తాయి. హ్మ్. అందులోను వీరికి ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే గనక కన్యా రాశి వారు, కర్కాటక రాశి వారు, అందులోను సింహరాశి వారు, మకర హ్మ్. రాశి వారైతే ఏదైనా సంబంధం వస్తే చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇన్ని చెప్పానంటే ఖచ్చితంగా పెళ్లి అవుతుందనే అర్థం ఆడ. ఖచ్చితంగా. ఆ! అది అవుతది. చేసుకోవచ్చు. ఇక వీరికి ప్రతిరోజు కూడా చేసుకోవాల్సిన పరిహారం. హ్మ్. ప్రతిరోజు వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే పసుపు కొమ్ములుంటాయి. అవును. ఈ పసుపు కొమ్ములు ఒక 2 పార్సెల్ చేసుకొని 2 ఉండాలి. 2 పసుపు కొమ్ములు పార్సెల్ చేసుకొని పాకెట్‌లో పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోవాలి. హుహు. అవి అట్లే ఉంచుంటే చాలు.
15 రోజులకు ఒకసారి మారిస్తే సరిపోతుంది. ఈ మ్మ్. మాసం మొత్తం కూడా అలా చేయాలి. ఆ మార్చినటువంటి పసుపు కొమ్ములు ఏం చేయాలి, అవి పారేడు నీటిలో వేయాలి. పొదలగొని చెట్లు వేయకూడదు, ఓకే. పారేడు నీటిలో వేయాలి, మంచినీటి సరస్సులో వేయాలి. అవి వేస్తే వాటితో పాటు ఒక 5 రూపాయల కాయిన్స్ కూడా వేస్తే దాంతో వీరికి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వీరితో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని ఒక మైండ్ సెట్ కూడా బాగుంటుంది. మోసం చేసేవారు దూరం అవుతారు. ఓకే. దీని ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి ఆ ఒక గురువు అనుగ్రహం కావాలి కాబట్టి పసుపు కూడా వీరి దగ్గర పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. పసుపు కాదు కొమ్ములు పెట్టుకోవడం అదే ద్వారా వీరికి పసుపు మంచి కొమ్ము. జరుగుతుంది. ఉమ్, దాంతో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి. ఉమ్, ఏదైనా అమ్మవారికి కుంకుమర్చన కానీ, లేదా సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ, ఉమ్, లేదు అంటే గనక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కథమహత్యం కానీ వింటే గనక వీరు ఒకరోజు విన్నా, లేదా గాయత్రి మంత్రం విన్నా, లేదా హనుమాన్ చాలీస విన్నా కూడా ప్రతిరోజు పాఠం చేసుకుంటే గనక వీరికి మంచి జరుగుతుంది. ఇకపోతే వీధి కుక్కలకు కానీ ఆవులకు కానీ గోధుమ రొట్టెలు తినిపించాలి. ఓకే. ఇలా తినిపించినట్టయితే వీరికి మంచి జరిగేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ వారమే తినిపించవచ్చు, ఏ సమయం తినిపించవచ్చు. ఇలా చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు మీనరాశి వారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మరి చూసారు కదా, ద్వాదశ రాశుల వాళ్ళకి మరి అక్టోబర్ మాసంలో ఎలాంటి రెమెడీస్, ఎలాంటి పరిష్కారాలు చెప్పారో గురువు గారు. ఆ పరిష్కారాలను చేసుకుంటూ ఆ రెమెడీస్ ను ఫాలో అవుతూ అందరూ అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.